ఎంఎండి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఐపీఎల్ అభిమానులకు నమస్కారం. ఈరోజు మనం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగనున్న ఒక అద్భుతమైన మ్యాచ్ ప్రివ్యూతో మీ ముందుకు వచ్చాం. ఇది ఆర్ఆర్ మరియు ఆర్సీబీ మధ్య జరగబోయే హైవోల్టేజ్ పోరు. స్నేహితులారా, రెండు జట్లు కూడా స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్గా ఉండబోతుందో ఊహించవచ్చు. ఈ మ్యాచ్లో మనం చూడబోయే సంభావ్య ప్లేయింగ్ 11 ఏమిటి? కీలక ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉండబోతోంది? ఈ మ్యాచ్ నుండి మనం ఏమి ఆశించవచ్చు? అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జట్టు విశ్లేషణ. ముందుగా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. సంజు శాంసన్ నాయకత్వంలోని ఆర్ఆర్ ఒక సమతుల్యమైన జట్టుగా కనిపిస్తోంది. వారి బలందూకుడైన బ్యాటింగ్ లైనప్, తెలివైన స్పిన్ బౌలింగ్ మరియు వేగవంతమైన పేస్ దళం ముఖ్యంగా జైపూర్లోని పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండటంతో వారి స్పిన్ బౌలర్లు ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఐపీఎల్ సీజన్లో క్వాలిఫైయర్ 2కి చేరుకున్న ఆర్ ఈసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే, రజత్ పటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు తమ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్ వంటి భారీ హిట్టర్లతో పాటు వారి వద్ద మంచి పేస్ బౌలింగ్ కూడా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయాలు సాధించి మంచి ఫామ్లో ఉన్నారు. ఆర్ఆర్కి గట్టిపోటీ ఇవ్వడానికి ఆర్సీబీ సిద్ధంగా ఉంది. సంభావ్య ప్లేయింగ్ 11. ఇప్పుడు ఇరు జట్ల యొక్క సంభావ్య ప్లేయింగ్ ఎక్సైని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్, వికెట్ కీపర్ సంజు శాంసన్ బరిలోకి దిగవచ్చు. ఆ తర్వాత రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్ మరియు విధ్వంసక బ్యాటర్ షిమ్రన్ హెట్మేయర్ మిడిల్ ఆర్డర్లో ఆడవచ్చు. ఆల్రౌండర్గా శుభం దుబే, స్పిన్ ఆల్రౌండర్గా వనిందు హసరంగా జట్టుకు బలం చేకూరుస్తారు. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ మరియు ఫజల్ హక్ ఫరూకీ ఉండవచ్చు. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా తుషార్ దేశ్పాండే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, సంజు శాంసన్కు ఇటీవలే వేలికి శస్త్రచికిత్స జరిగింది. అయినప్పటికీ అతను వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇది ఆరాం బ్యాటింగ్ లైనప్కు మరింత లోతునిస్తుంది. అలాగే హసరంగా రాకతో స్పిన్ విభాగం మరింత బలపడుతుంది. ఆర్చర్ వేగం జట్టుకు కీలకం కానుంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క సంభావ్య ప్లేయింగ్ ఎక్సైని చూద్దాం. ఓపెనర్లుగా వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ మరియు రన్ మిషన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగవచ్చు. ఆ తరువాత దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పటిదార్ మరియు విధ్వంసక బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ మిడిల్ ఆర్డర్లో ఆడతారు. ఫినిషర్లుగా జితేష్ శర్మ మరియు టిమ్ డేవిడ్ ఉండవచ్చు. ఆల్రౌండర్గా కృణాల్ పాండ్య జట్టులో ఉండగా, పేస్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్వుడ్ మరియు యష్ దయాళ్ కీలకం కానున్నారు. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా రసిక్ దార్ వచ్చే అవకాశం ఉంది. ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ లైనప్ చాలా పొడవుగా ఉండటం వారికి ఒక పెద్ద సానుకూలాంశం. లివింగ్స్టోన్ మరియు డేవిడ్ వంటి హిట్టర్లు చివరి ఓవర్లలో చెలరేగే అవకాశం ఉంది. వారి పేస్ బౌలింగ్ కూడా చేజింగ్కు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్ సందర్భం మరియు పిచ్ రిపోర్ట్. ఇప్పుడు మ్యాచ్ జరగబోయే వేదిక మరియు పిచ్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగనుంది. సాధారణంగా ఈ పిచ్ స్పిన్ మరియు బౌన్స్కు సహకరిస్తుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాట్స్మెన్ మొదట్లో స్వేచ్ఛగా ఆడగలరు, కానీ తరువాత బంతి గ్రిప్పవ్వడం వల్ల పరుగులు చేయడం కష్టంగా మారవచ్చు. ఈ పిచ్పై 170 నుండి 190 పరుగులు చేస్తే అది మంచి స్కోరుగా పరిగణించవచ్చు. ఇక్కడ చేజింగ్ చేయడం కాస్త సులువుగా ఉంటుంది. ఇక వాతావరణం విషయానికి వస్తే, ఆకాశం నిర్మలంగా ఉంటుంది మరియు ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఏమీ లేవు. ఇప్పుడు ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ గణాంకాలను చూద్దాం. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 31 ఐపీఎల్ మ్యాచ్లలో తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 15 మ్యాచ్లలో విజయం సాధించగా ఆర్ఆర్ 14 మ్యాచ్లలో గెలిచింది. 2 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. ఈ గణాంకాలు చూస్తుంటేనే అర్థమవుతోంది, ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆర్ సొంతగడ్డపై ఆడటం వారికి అదనపు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల యొక్క ఇటీవలి ఫామ్ను పరిశీలిస్తే, ఆర్ఆర్ గత కొన్ని మ్యాచ్లలో మిశ్రమ ఫలితాలు సాధించిండ్రు. మరోవైపు ఆర్సీబీ ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయాలు సాధించి
మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్లో చూడదగ్గ టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. 1. విరాట్ కోహ్లీ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. మొదటి పోరు విరాట్ కోహ్లీ మరియు జోఫ్రా ఆర్చర్ మధ్య జరగనుంది. 8004 ఐపీఎల్ పరుగులతో ఆర్సీబీ బ్యాటింగ్కు వెన్నెముకగా ఉన్న కోహ్లీ పేస్ బౌలర్లను డామినేట్ చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఆర్చర్ యొక్క వేగం మరియు బౌన్స్ అతనికి పరీక్షగా నిలవచ్చు. ఆర్చర్ తన ఫామ్ను తిరిగి అందుకోవడం ఆర్ఆర్కి చాలా కీలకం. ఐపీఎల్ 2024లో కోహ్లీ పేస్కు వ్యతిరేకంగా 41.75 సగటుతో పరుగులు చేశాడు. అయితే ఆర్చర్ తన చివరి 6 పరుగులిచ్చాడు. అతను తిరిగి పుంజుకుంటాడా? ఎంఎండి టేక్ ఆర్చర్ పవర్ ప్లేలో కోహ్లీని అవుట్ చేస్తే ఆర్ ఆధిపత్యం చెలాయిస్తుంది. కోహ్లీ కవర్ డ్రైవ్లు మరియు ఆర్చర్ యార్కర్ల మధ్య పోరు చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రెండవ పోరు యశస్వి జైస్వాల్ మరియు జోష్ హాజెల్వుడ్ మధ్య జరగనుంది. జైస్వాల్ యొక్క దూకుడు ఆట ఆర్ఆర్కి ఒక ఎక్స్ఫాక్టర్గా మారగలదు. కానీ హాజెల్వుడ్ యొక్క ఖచ్చితమైన లైన్ మరియు బౌన్స్ లూజ్ షాట్లను ఉపయోగించుకోగలవు. ఈ పోరు ఆర్ఆర్ ఇన్నింగ్స్ యొక్క టోన్ను సెట్ చేస్తుంది. ఐపీఎల్ 2024లో జైస్వాల్ 531 పరుగులు చేశాడు. కానీ ట్యాప్ పేస్ బౌలర్లపై అతని సగటు కొంచెం తగ్గింది. హాజెల్వుడ్ 12 ఐపీఎల్ మ్యాచ్లలో 12 వికెట్లు తీశాడు. ఎంఎండి టేక్ జైస్వాల్ యొక్క దూకుడు మరియు హాజెల్వుడ్ యొక్క ఖచ్చితత్వం మధ్య పోరు తప్పక చూడాలి. జైస్వాల్ ఇన్ఫీల్డ్ను క్లియర్ చేయగలడా లేదా హాజెల్వుడ్ త్వరగా వికెట్ తీస్తాడా? మూడవ పోరు సంజు శాంసన్ మరియు కృణాల్ పాండ్య మధ్య జరగనుంది. శాంసన్ స్పిన్నును సమర్థవంతంగా ఆడగలడు మరియు తరచుగా స్లో బౌలర్లపై దాడి చేస్తాడు. కానీ కృణాల్ యొక్క తెలివైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మరియు వైవిధ్యాలు జైపూర్ యొక్క టర్నింగ్ ట్రాక్పై అతన్ని నిలువరించగలవు. ఈ మిడిల్ ఓవర్ల పోరు ఆర్ఆర్ యొక్క మొమెంటంను నిర్ణయిస్తుంది. ఐపీఎల్ 2024లో శాంసన్ స్పిన్పై 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ను కలిగి ఉన్నాడు. అయితే కృణాల్ గతంలో శాంసన్ వంటి దూకుడు బ్యాట్స్మెన్ను అవుట్ చేశాడు. ఎంఎండి టేక్ శాంసన్ యొక్క లాఫ్టెడ్ కవర్ డ్రైవ్లు మరియు కృణాల్ యొక్క ఖచ్చితమైన బంతుల మధ్య పోరు ఒక ట్రీట్గా ఉండబోతోంది. కృణాల్ గెలిస్తే ఆర్సీబీ ఆర్ఆర్ స్కోరింగ్ను కట్టడి చేయవచ్చు. నాల్గవ పోరు లియామ్ లివింగ్స్టోన్ మరియు వనిందు హసరంగా మధ్య జరగనుంది. స్పిన్పై లివింగ్స్టోన్ యొక్క భారీ హిట్టింగ్ సామర్థ్యం అతన్ని ఆర్సీబీ యొక్క గేమ్ చేంజర్గా మార్చగలదు. కానీ హసరంగా యొక్క గూగ్లీలు మరియు స్లైడర్లు జైపూర్ యొక్క గ్రిప్పీ పిచ్కు బాగా సరిపోతాయి. ఈ మిడిల్ ఓవర్ల పోరు మ్యాచ్ను మలుపు తిప్పగలదు. లివింగ్స్టోన్ యొక్క ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 160. కానీ అతను నాణ్యమైన స్పిన్నర్లకు వికెట్లు సమర్పించుకున్నాడు. హసరంగా స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్లపై 8 కంటే తక్కువ ఎకానమీని కలిగి ఉన్నాడు. ఎంఎండి టేక్ లివింగ్స్టోన్ యొక్క సిక్సర్లు మరియు హసరంగా యొక్క మాయాజాలం మధ్య పోరు చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరు మొదట తడబడతారో వారు ఓడిపోతారు. ఐదవ పోరు రియాన్ పరాగ్ మరియు భువనేశ్వర్ కుమార్ మధ్య జరగనుంది. ఐపీఎల్ 2024లో 573 పరుగులతో ఆర్ఆర్ యొక్క బ్రేకౌట్ స్టార్గా నిలిచిన పరాగ్ తన ఇన్నింగ్స్ను తెలివిగలడు. కానీ భువి యొక్క స్వింగ్ మరియు డెత్ ఓవర్ల నైపుణ్యం అతన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ చివరి ఓవర్ల పోరు ఆర్ యొక్క టోటల్ను నిర్ణయిస్తుంది. పరాగ్ డెత్ ఓవర్లలో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ను కలిగి ఉన్నాడు. అయితే భువి ఒక వికెట్ తీస్తే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -3 బౌలర్లలో ఒకడిగా నిలుస్తాడు. ప్రస్తుతం 183 వికెట్లు. ఎంఎండి టేక్ పరాగ్ యొక్క వినూత్నమైన షాట్లు మరియు భువి యొక్క అనుభవం మధ్య పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పరాగ్ బౌండరీలు దాటించగలడా లేదా భువి ఖచ్చితమైన యార్కర్లతో అతన్ని కట్టడి చేస్తాడా? ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క కొన్ని కీలక అంశాలను పరిశీలిద్దాం. ఆర్ఆర్ బలం. సొంతగడ్డపై ఆడటం వారి స్పిన్నర్లకు హసరంగా సందీప్ కలిసి వస్తుంది. జురెల్ మరియు హెట్మేర్ వంటి బ్యాటర్లతో వారి బ్యాటింగ్ లైనప్ కూడా చాలా లోతుగా ఉంది. జైపూర్లో సంజు శాంసన్ ఫామ్ వారికి పెద్ద బూస్ట్ ఇవ్వగలదు. ఆర్సీబీ బలం. కోహ్లీ, సాల్ట్ మరియు లివింగ్స్టోన్తో వారి బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది మరియు భారీ లక్ష్యాలను కూడా ఛేదించగలదు. వారి పేస్ బౌలింగ్ దళం హాజెల్వుడ్, భువి మొదటి ఓవర్లలో స్వింగ్ను ఉపయోగించుకోగలదు. ఎక్స్ఫాక్టర్. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ యొక్క స్పిన్ బౌలింగ్ మరియు ఆర్సీబీ యొక్క మిడిల్ ఆర్డర్ కీలకం కావచ్చు. హసరంగా త్వరగా వికెట్లు తీస్తే ఆర్సీబీ కష్టాల్లో పడవచ్చు. ఒకవేళ కోహ్లీ నిలబడి ఆడితే ఆర్సీబీ భారీ స్కోరు చేయగలదు. టాస్ ప్రభావం. జైపూర్లో చేజింగ్ చేసిన జట్లకు కొంచెం ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.
టీ20లలో 65% విజయం రేటు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మా ఎంఎండి ప్రిడిక్షన్ ప్రకారం సొంతగడ్డపై ఆడుతున్నందున మరియు వారి బలమైన స్పిన్ బౌలింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్కు 60 నుండి 40 విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ పవర్ను తక్కువ అంచనా వేయలేము. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. Phrase like, share, subscribe.